ప్రెజెంట్ ఒక్క కువైటీ దినార్ వాల్యూ 277 ఇండియన్ రూపీస్. అసలు కరెన్సీ వాల్యూ ఎలా పెరుగుతుంది? కరెన్సీని ఎలా మెజర్ చేస్తారు? రండి తెలుసుకుందాం. కరెన్సీ వాల్యూని యూఎస్ డాలర్స్‌తో కంపేర్ చేస్తారు. కరెన్సీ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెట్‌లో టొమాటోస్ తక్కువగా ఉండి, కొనేవారు ఎక్కువగా ఉంటే, టొమాటోస్ ధర ఎలా పెరుగుతుందో, కరెన్సీ కూడా అంతే. దీన్నే డిమాండ్ అండ్ సప్లై అంటారు. వరల్డ్ మార్కెట్‌లో మన కరెన్సీ ఎక్కువగా కావాలనుకుంటే దాని వాల్యూ పెరుగుతుంది. ఇలా పెంచాలంటే ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ పెంచాలి. వాటిని కొనడానికి మన ఇండియన్ కరెన్సీ అవసరమవుతుంది. సో, వాళ్ళు డాలర్స్ ఎక్స్‌చేంజ్ చేసి మన కరెన్సీని యూజ్ చేస్తారు. ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ మన దేశంలోకి వచ్చేలా చూడాలి. అప్పుడు కూడా వాళ్ళ కరెన్సీని ఎక్స్‌చేంజ్ చేసి మన రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఇన్‌ఫ్లేషన్ కూడా తగ్గించాలి. ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏ కంటెంట్‌పై వీడియో చేయాలో కామెంట్ చేయండి.